హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో బడ్జెట్ కేటాయింపులండి. ఉద్యోగ పెన్షనర్లకు భారీగా శాంక్షన్ అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఎండ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశ ఆర్థిక చరిత్రలో ఈరోజు అంటే ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం నాడు ఒక అత్యంత అరుదైన మరియు చిరస్మరణీయమైన రోజుగా నిలిచిపోతుంది. సాధారణంగా బడ్జెట్ ప్రవేశపెట్టే రోజుల్లో స్టాక్ మార్కెట్లు మరియు ఆర్థిక వ్యవస్థల గమనాన్ని దృష్టిలో ఉంచుకొని పని దినాల్లోనే దీనిని నిర్వర్తిస్తూ ఉంటారు. కానీ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అంటే ఈరోజు తొలిసారిగా సో, మనం చూసుకున్నట్లయితే ఆదివారం నాడైనా సరే ఆహ్, కే కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. మరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు నేడు పార్లమెంట్‌లో యూనియన్ బడ్జెట్ 2026ను సమర్పించడం ద్వారా ఒక అద్భుతమైన వ్యక్తిగత రికార్డ్‌నైతే సృష్టించారు. ఆమె వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబడిన ఆర్థిక మంత్రిగా అయితే చరిత్ర పుటల్లో ఎక్కారు. ఇది ఆమెపై ఉన్న నమ్మకాన్ని మరియు దేశ ఆర్థిక విధానాల్లో ఉన్న స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తోంది. ఈ బడ్జెట్‌లో ప్రధానంగా మధ్యతరగతి ప్రజలకు మరియు వేతన జీవులకు ప్రభుత్వం ఊహించని రీతిలో భారీగా ఊరటనిచ్చింది. ఆదాయపు పన్నుకు సంబంధించి కొత్త పన్ను విధానంలో విప్లవాత్మక మార్పులను చేస్తూ ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతం ఉన్నటువంటి 3,00,000 నుంచి 4,00,000కు పెంచారు. అంటే ఇప్పుడు సంవత్సరానికి రూ. 4,00,000 వరకు సంపాదించేవారు ఎటువంటి పన్ను పరిధిలోకి రారు. ఇది తక్కువ ఆదాయం ఉన్న వారికి గొప్ప సానుకూల అవకాశం. వారికి దీనికి అదనంగా ఉద్యోగస్తులకు ఇచ్చే స్టాండర్డ్ డిడక్షన్‌ను రూ. 75,000 నుండి కూడా ఏకంగా రూ. 1,00,000కు స్టాండర్డ్ డిడక్షన్ అయితే పెంచడం జరిగింది. ఈ పెంపు వల్ల జీతగాళ్ళ చేతిలో మరింత నగదు మిగులుతుంది. తద్వారా వారు తమ కుటుంబ అవసరాలకు లేదా పొదుపులకు ఆ మొత్తాన్ని కూడా వినియోగించుకోవచ్చు. ఈ మార్పులన్నిటిని క్రోడీకరిస్తే కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు సంవత్సరానికి రూ. 13,00,000 వరకు కూడా ఆదాయం కలిగి ఉన్నా కూడా వివిధ మినహాయింపులు మరియు రీబేట్ల వల్ల నికరం చెల్లించాల్సిన పన్ను సున్నా అవ్వడం విశేషం. ఇది మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైనటువంటి చర్యగా భావించవచ్చు. ఆరోగ్య రంగానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్‌లో మానవీయ కోణంలో కీలక నిర్ణయాలైతే తీసుకున్నారు. ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడుతున్న రోగులకు ఉపశమనం కలిగిస్తూ సుమారు 36 రకాల అత్యవసర ప్రాణరక్షక మందులపై కూడా కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఈ మందులు గతంలో భారీ సుంకాల వల్ల సామాన్యులకు అందుబాటులో ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల ఆ మందుల ధరలు గణనీయంగా ఆహ్, తగ్గి పేద మరియు మధ్యతరగతి రోగులకు మెరుగైన వైద్యం తక్కువ ఖర్చుతో అందుతోంది. ఇది దేశ ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటుతోంది. సాంకేతికత మరియు ఎలక్ట్రానిక్స్ రంగంలో భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చే దిశగా మరికొన్ని రాయితీలను ప్రకటించారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, వాటి ఛార్జర్లు మరియు ఎలక్ట్రానిక్ వాహనాల్లో అత్యంత కీలకంగా వాడే లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి అవసరమయ్యే విడిభాగాలపై దిగుమతి సుంకాలను అయితే తగ్గించారు. మరి దీనివల్ల దేశీయంగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తి పెరగడమే కాకుండా మార్కెట్‌లో గ్యాడ్జెట్ల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. అలాగే పర్యావరణ హితమైనటువంటి ఎలక్ట్రిక్ వాహనాలు ఈవీస్ సామాన్యులకు మరింత చేరువవుతాయి. ఇది కాలుష్య నివారణకు కూడా తోడ్పడుతుంది. దేశంలో నిరుద్యోగ సమస్యను రూపుమాపేందుకు ఉపాధి కల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. తొలు మరియు పాదరక్షకుల తోలు మరియు లెదర్ లేదా ఫుట్‌వేర్ పరిశ్రమల్లో భారీగా పెట్టుబడులను ప్రోత్సహిస్తూ దాని ద్వారా సుమారు 22,00,000 మంది యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఒక ప్రత్యేక పథకాన్ని రూపొందించారు. మరి ఈ రంగం శ్రమతో కూడుకున్నది కాబట్టి భారీ స్థాయిలో నైపుణ్యం కలిగిన మరియు పాక్షిక నైపుణ్యం కలిగిన కార్మికులకు ఇది వరంగా మారనుంది. మౌలిక సదుపాయాల కల్పన అనేది దేశ ప్రగతికి వెన్నెముక వంటిది. కాబట్టి ఈ రంగానికి ప్రభుత్వం ఏకంగా 12
రూ. 1,06,00,000 భారీ నిధులను కేటాయించింది. ఈ నిధులను కొత్త జాతీయ రహదారులు, వంతెనలు, రేవులు మరియు విమానాశ్రయాల అభివృద్ధికి ఖర్చు చేయనున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల దేశంలో రవాణా వ్యవస్థ మెరుగుపడటమే కాకుండా సిమెంట్, స్టీల్ వంటి అనుబంధ పరిశ్రమలకు ఊతం లభిస్తుంది మరియు పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి దొరుకుతుంది. ఇక చివరగా సామాన్య ప్రజల జీవన రేఖ అయినటువంటి రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వచ్చే 2 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 40,000 సాధారణ రైల్వే బోగీలను అత్యున్నత ప్రమాణాలు కలిగిన వందే భారత్ కోచ్‌లుగా అయితే ఆధునికీకరించనున్నారు. ఆధునీకరించనున్నారనమాట. సో, దీనివల్ల సాధారణ ప్రయాణికులకు కూడా సెమీ హై స్పీడ్ రైళ్లలో ఉండేటటువంటి సౌకర్యాలు, భద్రత మరియు పరిశుభ్రత అందుబాటులోకి వస్తాయి. మరి ప్రయాణ అనుభవాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చడమే కాకుండా రైళ్ల వేగాన్ని మరియు సమయపాలనను మెరుగుపరచడం ఈ ఆధునికీకరణ ముఖ్య ఉద్దేశ్యం. ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని సమతూకం చేస్తూ దేశాన్ని ముందుకు నడిపించే ప్రణాళికను అయితే సిద్ధం చేసిందనే చెప్పవచ్చు.